నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబా లేదా జగన్? జగన్ గారే గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా? ఎందుకంటే జగన్ గారు అన్ని అభివృద్ధి పనులు చేశారు. జగన్ గారి పాలన కూడా బాగుంది కాబట్టి. మరి 5 ఏళ్ళలో మీకు జగన్ గారి పాలనలో ఏం నచ్చింది అసలు? అన్నీ నచ్చాయండి. వాహన మిత్ర ఆటో వాళ్ళకి ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. మెయిన్ స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు. ఎందుకంటే పేదవాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూళ్ళు నాడు నేడని స్కూళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. అందువల్ల మెయిన్ ఎందుకంటే పిల్లలు బాగా చదువుకుంటే విద్యా వ్యవస్థ అనేది బాగుంటే రాబోయే రంగంలో పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి మాకు మెయిన్ చదువు విషయంలో జగన్ గారు బాగా నచ్చారు. ఓకే. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నారు కదా, పథకాలు ఇవ్వనట్లేదని చెప్పి, పథకాలు ఇవ్వకుండా చేస్తున్నారు మళ్ళీ చంద్రబాబు గారు ఏదైతే పథకాలు ఉన్నాయో. సో మరి దాని గురించి మీరు ఏమంటారు? ఆయన ఓడిపోవటానికి అలాంటివన్నీ చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటానికి అలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఒక నెల పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగి ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అదే జగన్ గారి పాలనలో అయితే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చి ఎంతో బాగా చేసి చాలా ఇదిగా చేశారు. నేను జగన్ గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆయన పెట్టిన వాలంటీర్లు కూడా అదే విధంగా కరెక్ట్గా పనిచేశారు, లంచాలు తీసుకోలేదు. ఏ పనైనా సరే ఎంత తొందరగా స్పందించారంటే వాలంటీర్లు చాలా బాగా చేశారు. మెయిన్ వాలంటరీ వ్యవస్థ కూడా బాగుంది. అవన్నీ చేయకుండా చేయడం అంటే చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ఆయన పునాది వేసుకుంటున్నారు అంతే. అందుకే మొన్న పేదవాళ్ళకి పెన్షన్లు రానివ్వలేదు, ఇప్పుడు వచ్చేసి పథకాలు కూడా రానివ్వకుండా చేస్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? పథకాలు చెప్తున్నాను కదండి, పథకాలు రానివ్వకుండా చేసినా పెన్షన్ రానివ్వకుండా చేసినా ఇవన్నీ చేస్తే జగన్ గారు అంటే వీళ్ళన్నీ చేశారనుకోండి, జగన్ గారికి మళ్ళీ ఓటేసి గెలిపించేస్తారన్న భయంతో కూటమి పెట్టుకొని ఆయన ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు తప్ప 100 మంది కలిసినా జగన్ గారిని మాత్రం సీఎంగా చేయకుండా ఉండడానికి తలకింద తప్ప చేసినా జరిగే పని కాదు. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారే సీఎం. ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యూస్లో వేస్తున్నారు కదా, మీ భూమి అమ్మేస్తాడు జగన్ వస్తే అని చెప్పేసి. ఏం కాదు సార్, భూమి ఎందుకు అమ్మేస్తారండి? కాకపోతే మన భూమి సర్వేలో ఎంత ఉంది అనేది మనకు తెలుసుకోవడం కోసం చేస్తున్నారు. మన భూమి అతను ఎందుకు అమ్మేసుకుంటారండి? ఎవరి మాటలు నమ్ముతారు? చంద్రబాబు మాటలు నమ్ముతారా లేదంటే జగన్ మాటలు నమ్ముతారా? మాటలు అనేది చంద్రబాబు నాయుడు గారే, జగన్ అనేది కాదండి. ఆయన పరిపాలన బాగుంది కాబట్టి ఆయన కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం అంతే. మా ల్యాండ్ మాకు నచ్చినట్టుగా మేము అమ్ముకుంటాం కానీ ఆయన ఏమి అమ్ముకుపోరు కదా. చంద్రబాబు ప్రచారాలు చేస్తున్నారు కదా, మీ మళ్ళీ జగన్ వస్తే మీ భూములన్నీ అమ్మేస్తాడు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఓడిపోతారు కాబట్టి జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే కదా ఎవరైనా ఆయన్ని ఇష్టపడతారు. అందువల్ల అలా మాట్లాడుతున్నారు.